గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలామంది గురుబ్రహ్మ ప్రేక్షకులు కుంభరాశి వారికే బాధలెందుకు, కుంభరాశి వారిపైనే నరదృష్టి అనేది ఎక్కువగా ఎందుకు ఉంటుంది అని అడుగుతున్నారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. సాధారణంగా ఏ రాశి వారిపైన అయినా సరే చుట్టూ గోల ఎక్కువైతే నరదృష్టి అనేది పడుతుంది. కానీ ప్రత్యేకించి కుంభరాశి వారిపైన నరదృష్టి ఎక్కువగా పడటానికి గల ముఖ్యమైనటువంటి కారణాల గురించి ఈ వీడియోలో నేను వివరిస్తానండి. సాధారణంగా కుంభరాశి వారు ఎలా ఉంటారంటే, అందరికీ కనిపించే కుంభరాశి వారు వేరు, వారి మనస్తత్వం అనేది వేరుగా ఉంటుంది. బయటికి చాలా నార్మల్గా కనిపించటమే వీరి యొక్క పెద్ద సమస్యగా చెప్పవచ్చండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, కుంభరాశి వారు ఎంత పెద్ద బాధ్యతలు వారు మోయాల్సి ఉన్నా, ఎంత పెద్ద బాధ్యతలను తీసుకున్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా వారి యొక్క సమస్యలను అందరితో పంచుకోరు. అదే పెద్ద సమస్య. అంటే వీరిపైన ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత శ్రమ చేస్తున్నా బయట వారికి ఎలా కనిపిస్తారంటే అసలు ఏమీ లేనట్లు, వాళ్ళ జీవితం అనేది చాలా స్మూత్గా ఉందేమో అనిపిస్తుంది బయట వారికి. అదే దృష్టి దోషానికి గల అసలైనటువంటి కారణం. అలాగే కుంభరాశి వారికి స్నేహితుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి దాకా వచ్చి ఎవరైనా వీరిని సహాయం కోరితే అది చేసేదాకా వదిలిపెట్టరండి. అంటే అన్ని రాసుల వారి కంటే కూడా కుంభరాశి వారు దయగల స్వభావం కలవారు అన్న ఉద్దేశం కాదు. వీరి దాకా వచ్చి నోరు తెరిచేదైనా అడిగితే కుంభరాశి వారు వారి చేతనైంది వారు చేస్తారండి. దాని వలనే నిజంగా వీరిపైన అభిమానం లేకపోయినా స్నేహితులు, పరిచయస్తులు ఎక్కువ మంది ఉంటారు కుంభరాశి వారికి. అలాగే 7 ఏరులు దాటి వెళ్ళినా సరే అందరితోనూ కలిసిపోతారు. ఎదుటివారు ఎంత చెడ్డవారైనా కానీ నా దాకా రానిదే, నన్నేమి అననంత వరకు నా దృష్టిలో వారు మంచివారే అనుకుంటారు. వారి మనస్తత్వం అనేది ఇలా ఉంటుంది, కుంభరాశి వారి యొక్క మనస్తత్వం. కాబట్టి ఎదుటివారిలో ఉండేటువంటి లోపాలను పెద్దగా పట్టించుకోరు. వీరిని ఏదైనా మాట అనే అంతవరకు అందరితో కలిసి ఉండే స్వభావం ఉంటుంది. దీనివలనే సమాజంలో కొంతమంది వీరికి ఇంతమంది స్నేహితులు ఎందుకుంటారు, ఇంతమంది పరిచయస్తులు ఎందుకుంటారు అని ఆశ్చర్యపోతారు. అసూయ కలుగుతుంది. నిజానికి ఎదుటివారు వీరికి సహాయపడకపోయినప్పటికీ కూడా వీరి చుట్టూ ఉండేటువంటి జనాలను చూసి అసూయపడి దృష్టి దోషానికి గల కారణం కూడా ఇదొకటి అవుతుందండి. అలాగే కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కదా. ఏ చిన్న సమస్య వచ్చినా సడన్గా వచ్చి సడన్గా పోదు, ఎక్కువ కాలం ఉంటుంది. ఒకవేళ వీరిపైన నరదృష్టి పడినప్పటికీ కూడా, ఎదుటివారి నుండి గోల ఎక్కువైనప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అనేది చాలా రోజులు ఉంటుంది. వీరి విషయంలో మాత్రం దృష్టి దోషం పడినప్పుడు వీరికి ఎలా అనిపిస్తుందంటే, సడన్గా ఆరోగ్యం అనేది చెడిపోవటం కానీ, అంటే లోపల ప్రత్యేకించి ఏ సమస్య లేదు ఆరోగ్యపరంగా, కానీ ఎందుకో తెలియనటువంటి నొప్పులు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రత్యేకించి మీకు సమస్య ఉంది అని చెప్పలేకపోవటం, కంటిన్యూస్గా ఒత్తిడిగా అనిపించటం, పనిలో ఆటంకాలు రావటం, ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోవటం, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయవలసి రావటం, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే కుంభరాశి వారు ఎక్కువగా వేగవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అంటే రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం కానీ, ఆలస్యంగా తినటం కానీ, లేకపోతే తినకపోవటం కానీ, పోటీ ప్రపంచంలో ఎగబడి పరుగులు తీయటం కానీ, వీటన్నిటినీ చూస్తారే తప్ప, అన్నిటిలోనూ ముందుండాలి అని ప్రయత్నిస్తారే తప్ప వారి యొక్క శారీరక ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరండి. దానివల్ల ఈ యొక్క అలవాట్లు అనేవి వీరి యొక్క శరీరాన్ని బలహీనపరుస్తాయి. కాబట్టి చిన్న చిన్న దృష్టి కూడా పెద్దగా ప్రభావం చూపుతుంది వీరిపైన. అలాగే కుంభరాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఏ విషయాన్నైనా నేనే చెయ్యాలి అనేటువంటి పట్టుదల ఉంటుంది. పక్క వాళ్ళకి అది ఎలా కనిపిస్తుంది, దురుసుతనంలా కనిపిస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనిపిస్తుంది. దానివల్ల దృష్టి దోషం అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి.
ఈ యొక్క లక్షణాల వల్ల ఈ కుంభరాశి వారి యొక్క పేరు అనేది ఎదుటివారి నోట్లో నానటం వల్ల కూడా దృష్టి దోషం అనేది వీరిపైన పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంట్లో పెద్దవారి యొక్క బాధ్యతలు కానీ కార్యక్రమాలు కానీ వీళ్ళే ఎక్కువగా ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తారు. వీరికి అసలు అలసటే లేదేమో, అలసటే అనిపించదేమో అని కూడా ఎదుటివారు వీరి గురించి ఆలోచించే అవకాశాలు, దాని వలన కూడా దృష్టి దోషం అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటే దృష్టి దోషం పడినప్పుడు సడన్గా తలనొప్పిగా అనిపించటం కానీ, లేదా ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు కానీ, రాత్రిపూట గాలి తీసుకోవటానికి ఇబ్బంది అనిపించటం కానీ, తిన్నవి అరగకపోవటం కానీ, వారి జీవితంలో ఏ సమస్య లేనప్పటికీ కూడా ఏదో ఉంది, ఏదో జరగబోతుంది అనేటువంటి నెగిటివ్ వైబ్స్ రావటం కానీ, మానసిక నిరాశ కానీ, తీవ్రమైనటువంటి ఆటంకాలు కానీ, అలసట కానీ, చిన్న చిన్న ప్రమాదాలకు గురి కావటం కానీ, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే కుంభరాశి వారు ఏంటంటే వీరు కొన్ని విషయాల్లో ఆనందం వస్తే తట్టుకోలేకపోతారండి. చుట్టూ అందరికీ మన వాళ్ళే కదా అని చెప్పుకుంటారు, కానీ అది దృష్టి దోషంగా మారుతుంది. వీరు పడిన శ్రమను బయటికి చెప్పుకోరు, కానీ వీరు సాధించినటువంటి సక్సెస్ని మాత్రం బయటికి చెప్పుకుంటారు. దానివలన ఎదుటివారి మనసులో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది అంటే వీరు కష్టపడకపోయినా అదృష్టం వల్ల ఈ విజయాన్ని సాధించగలిగారు, లేదా వీరు సొంతంగా వీరు ప్రయత్నాలు చేయలేదు, ఎవరో వీరికి హెల్ప్ చేశారు, ఎవరో వీరికి సహాయం చేశారు, అందుకే ఈ పొజిషన్కి వెళ్ళారు అనేటువంటి మాటలు కూడా పడవలసి వస్తుంది. బయట వారి దగ్గర ఓవర్ ఎగ్జైట్ అయ్యి నేను ఇది సాధించాను అని చెప్పగానే మీ ముందు బాగానే నటిస్తారు. పక్క వాళ్ళలో అనుమానం, కసి, అసూయ ఇవన్నీ కలిపి దృష్టి దోషంగా మారుతుందండి. అలాగే కొన్నిసార్లు కుంభరాశి వారు వారి మనసులో ఉన్నటువంటి బాధను కుటుంబ సభ్యులతో సైతం పెద్దగా పంచుకోరండి. వారిలో వారు మదన పడతారు, డల్గా కూర్చుంటారే తప్ప నోరు తెరిచి నేను దీని గురించి బాధపడుతున్నాను, దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను, దీనివల్ల మదన పడుతున్నాను అని ఎవరికి చెప్పరు. మీరు చెప్పందే ఎదుటివారికి ఎలా తెలుస్తుంది? బాధను పోగొట్టుకోకుండా, ఎదుటివారితో పంచుకోకుండా లోపలే దాచుకోవటం వల్ల అంతర్గతంగా నెగిటివ్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుందండి. మీకు తెలియకుండానే ఆ ప్రభావం అనేది మీ పైన పడుతుంది. మీరు ఎలా ఉంటారంటే బయటి వారితో చెప్తే నాకేమొస్తుంది అనుకుంటారు, కానీ మన మనసులో ఉన్న బాధను కనీసం మన కుటుంబ సభ్యులతో పంచుకుంటే సగం తీరినట్లుగా అనిపిస్తుంది, సగం బాధ పోయినట్లుగా అనిపిస్తుంది. కేవలం కుంభరాశి వారు మాత్రమే కాదు, మకర రాశి జాతకులు కూడా, శని యొక్క ప్రభావం ఉండేటువంటి మకర రాశి జాతకులు, కుంభరాశి జాతకులు కూడా వారి మనసులో ఉండేటువంటి బాధను, దిగులును ఎవరితోనూ కూడా పంచుకోరండి. అదే నెగిటివ్ ఎనర్జీ కింద మారుతుంది. అలాగే బయట వారు ఏమనుకుంటారు, వీరికి అసలు బాధలే లేవు, వీరిపైన బాధ్యతలే లేవు, ఎప్పుడు చూసినా సరే హుషారుగా ఉంటారు, లేకపోతే మౌనంగా ఉంటారు, నాకు ఈ బాధ ఉంది అని ఎవరితో చెప్పుకోరు, కాబట్టి వీరికి బాధలు లేవు అనుకుంటారు. దాని వలన కూడా దృష్టి దోషం అనేది ఏర్పడుతుంది. అయితే ఎప్పుడైనా చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మీరు పాటించవలసినటువంటి పరిహారాల విషయానికి వస్తే, వీలైతే ప్రతి శనివారం నాడు ఇంట్లోనే నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అనేటువంటి శని స్తోత్రాన్ని వీలైనప్పుడల్లా, కుదిరితే ప్రతిరోజు 3 సార్లు లేదా 11 సార్లు జపించటం మంచిదండి. అలాగే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అది ఎన్ని ప్రదక్షిణాలైనా కానివ్వండి, మీ ఓపికకు తగ్గ ప్రదక్షిణాలు చేయండి. అలాగే మీ జాతకం ప్రకారం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, దాని ప్రకారం లగ్న కుండలి అనేది ఉంటుందండి. అంటే జాతక చక్రం గీస్తాం. అందులో ఏ గ్రహం మీకు యోగకారకుడు అవుతాడో చూసుకుని దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని కనుక మీరు ధరించగలిగితే జీవితంలో నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గి సక్సెస్ని సాధించగలుగుతారు. కుంభరాశిలో జన్మించిన వారందరికీ కూడా ఒకే లక్కీ స్టోన్ అనేది ఉండదండి. మీరందరూ ఒకే రాశికి చెందిన వారైనప్పటికీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, పుట్టిన సమయాన్ని బట్టి, మీ జాతక చక్రం ప్రకారం మీకు అదృష్ట రత్నం ఏది అని చెప్పగలుగుతాం. ఏ గ్రహం యొక్క అనుకూలత ఉంటే మీరు జీవితంలో సక్సెస్ను సాధించగలుగుతారు అని చెప్పగలుగుతాం. కాబట్టి మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట రత్నాన్ని తెలుసుకుని దానిని సరైన సమయంలో, సరైన రోజు ధరించటం వల్ల జీవితంలో సక్సెస్ని సాధించగలుగుతారు. చుట్టూ ఎంతమంది ఏడుపు ఉన్నప్పటికీ కూడా
దృష్టి దోషం అనేది తగ్గుతుందండి. అలాగే వీలైతే కరుంగలి మాలను ధరించండి, నల్లగా ఉంటుందండి. ఈ కరుంగలి మాలను కనుక ధరించినట్లయితే లేదా బ్రాస్లెట్ రూపంలో ధరించినట్లయితే దృష్టి దోషాన్ని తగ్గిస్తుంది.